లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న డిఎస్సికి టైం వచ్చింది. మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు సీఎం శుభవార్త చెప్పడంతో అంతా పుస్తకాల మీద పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఎంపికైన వారికి జూన్లోపు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏపీలో మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,371 ఎస్జీటీ, 1,781 టీజీటీ, 286 పీజీటీ, 52 ప్రిన్సిపల్, 132 పీఏటీ పోస్టులు ఉన్నాయి. వేసవి సెలవులు ముగిసి జూన్లో స్కూల్స్ ప్రారంభమయ్యే నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసింది ప్రభుత్వం. నోటిఫికేషన్ విడుదల చేయడం మాత్రమే మిగిలింది. ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. బాపట్ల జిల్లాలోని కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు చంద్రబాబు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. ఏపీ సర్కార్ పెన్షన్ల కోసం ఏటా 33,100 కోట్లు ఖర్చు చేస్తోందని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏపీతో సమానంగా పెన్షన్లు ఇవ్వటం లేదన్నారు సీఎం. అమరావతిని అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుందని, దాంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవచ్చని చెప్పారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తామని తెలిపారు. గతంలో బటన్ నొక్కామని చెప్పుకునేవారు ఆ బటన్లన్నీ తానిచ్చే పెన్షన్తో సమానమంటూ మాజీ సీఎం జగన్ పై సెటైర్లేశారు చంద్రబాబు. కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. కొత్త గొల్లపాలెంలో P4లో గుర్తించిన 10 మంది పేర్లను చంద్రబాబు ప్రకటించారు. వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావేదిక వద్ద మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చంద్రబాబు పరిశీలించారు. చేనేత కార్మికుల దగ్గర 12,000 రూపాయలకు పట్టుచీర కొనుగోలు చేశారు. సభ అనంతరం పర్చూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.